హాయ్ అండి. సండే వచ్చేసింది. ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రై చేశాను. ఎలా చేశానో చెప్తాను, లాస్ట్ వరకు వీడియో చూసేయండి. చికెన్ ఫ్రై కోసం నేను చికెన్ అరకేజీ తీసుకున్నానండి. దాని తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పెట్టాను. దాని తర్వాత నాన్ స్టిక్ కళాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత కడిగి క్లీన్ చేసుకున్న చికెన్ని దీనిలో వేసుకొని ఒక 10 నిమిషాలండి మంట కొంచెం హైలో పెట్టుకొని మనం దీన్ని మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే మంట హైలో ఉంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని దీంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టేశాను. తర్వాత చికెన్ బాగా బాయిల్ అయ్యి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత రుచికి సరిపడినంతగా ఉప్పు కారం మసాలా పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి దించేసానండి. ఈ ఫ్రై అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.